హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. ఈ వీడియో ఏంటంటే ధన్తెరస్ దివాళీ విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 డేస్వి. సో ఆ వ్లాగ్ అనమాట ఇది. సో నేను ధన్తెరస్ మార్నింగ్ ఫ్లవర్స్ చూశారు కదా, గుడిమల్కాపూర్ వెళ్ళాను. అండ్ తర్వాత మార్నింగ్ మా బ్రదరు మా అబ్బాయి లడ్డు పటాకులు తీసుకురావడానికి వెళ్ళాడు. అవే అన్బాక్సింగ్ అనమాట. ఈ ఇయర్ మాత్రం పటాకులు కొంచెం బాగా రేటే ఉన్నాయండి. చాలా రేటుగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ బాక్స్ చూస్తున్నారు కదా, అది 12,000 దాకా అయినాయి. సో దాని లాస్ట్ ఇయర్ అయితే మాకు 6-7,000కే దీనికన్నా ఎక్కువగా వచ్చాయి పటాకులు. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దివాళీ అండ్ ధన్తెరస్ రోజు ఏమేమి చేశాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నదే. మా అబ్బాయి ఈ పటాకులు చూసి చంద్రముఖి అయిపోయాడు. అసలు ఎలా అంటే అమ్మ 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 ఈ పటాకులు అని మా వాడు ఇంట్రాక్షను, ఆనందము ఆ కళ్ళల్లో మీకు చూస్తే తెలిసిపోతుంది. సో నా బ్రదరు మా తమ్ముడు మా అబ్బాయిని తీసుకొని వెళ్ళి ఇవన్నీ షాపింగ్ చేసుకొని వచ్చాడనమాట. సో వాడు అవన్నీ పేర్చుకున్నాక కూడా అన్నీ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ జాను స్వీట్స్ తీసుకొచ్చింది. సో ఆ స్వీట్స్ ఆల్మండ్ నుంచి తీసుకొచ్చింది. అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఏం పంపించింది అనేది. సో ఆల్మండ్ స్వీట్స్ అంటే అందరికీ తెలిసిందే, దివాళీ అంటేనే షేరింగ్ స్వీట్స్ లైట్స్ అనమాట. సో ఆ స్వీట్స్ అనమాట. అండ్ స్వీట్స్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ అంటే నేను అంతగా ఇష్టపడను, బట్ అన్నీ చక్కగా బాగున్నాయి అన్నమాట. సో అది అన్బాక్సింగ్ చేశాను, నేను తనకు చూపిస్తున్నాను ఓపెన్ చేసి. అండ్ తర్వాత ఏంటనంటే ధన్తెరస్ మంచిది అని నా పొయ్యి ఈ మధ్య బాగాలేదు అనమాట. 2 బర్నర్స్ బాగున్నాయి, 2 బర్నర్స్ బాగాలేదు. సో నేనేంటంటే ముందు హింద్వే స్టవ్ తీసుకున్నాను ఆటోమేటిక్. నాకు అది సర్వీస్ సెంటర్ కానీ అది పెద్దగా బాగాలేదు. సో నేనైతే అది కొనొద్దనే చెప్తాను ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే. ప్రిస్టేజ్ ఈజ్ ద బెస్ట్ అండి. నా పెళ్ళైన కొత్తల్లో కూడా ప్రిస్టేజే తీసుకున్నాను, అది చాన్నాళ్ళు వచ్చింది. అండ్ తర్వాత అది తీసుకున్నాను హిందీవే. అండ్ తర్వాత చూస్తే ఈ స్టవ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రిస్టేజ్ స్వచ్ తీసుకున్నాను, చాలా బాగుందండి, యూస్ చేస్తున్నాను. అంటే ఈ వీడియో నేను చేసినప్పటికీ నేను మీకు రిలీజ్ చేసే టైంకి ఒక 1 వీక్ అవుతుంది. ఐ మీన్ 1 వీక్ కాదు, ఒక 5-6 డేస్ అవుతుంది. సో మా అబ్బాయి కూడా వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేస్తున్నాడు అన్బాక్సింగ్కి. నేను ఆ రోజు ధన్తెరస్ ఈవినింగే మంచి రోజు అని అది ఓపెనింగ్ చేస్తున్నామన్నమాట. సో అది నేను తీస్తానని మా అబ్బాయి ఏంటంటే మేము దివాళీకి ఏదో ఒకటి కొత్త వస్తువు తీసుకుంటాం అనమాట. అండ్ ధన్తెరస్ రోజు ఏదైనా కొంచెం గోల్డ్ కొనుక్కుంటాము. బట్ ఇప్పుడు గోల్డ్ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. సో ఏదో కొనాలి అని ఒక 1 గ్రామ్ కొన్నాము. అండ్ న్యూ అంటే స్టవ్ తీసుకున్నాము. చూడండి ఎంత బాగుందో స్టవ్, మా వారు ఫిట్ చేస్తున్నారు. అండ్ 1 రైస్ కుక్కర్ కూడా ఒక 2 లీటర్స్ది తీసుకున్నాను అనమాట, ఎలక్ట్రిక్ కుక్కర్. అంటే జస్ట్ ఒక 2 పర్సన్స్కి తీసుకున్నాను అనమాట. ఈవినింగ్ డిన్నర్ టైంకి ఈజీగా ఉంటుంది ఎప్పుడన్నా బయటికి వెళ్తే పెట్టడానికి అన్నట్టుగా. సో ఆ 2 షాపింగ్ చేశాను ధన్తెరస్కి నేను. సో మా వారు ఇది ఫిట్టింగ్ చేస్తున్నారు. ఈ పొయ్యి స్పెషల్ ఏంటి అంటే మనకి అన్లాక్ అవుతుంది, ఇలా తీయంగానే అన్లాక్ అవుతుంది. సో అదేంటంటే స్పేస్ క్లియర్గా ఉంటుంది, ఈజీ టు క్లీన్ అనమాట. సో మా వారు ఇంకా ఫిట్ చేసేసారు. ఇంకా ఆ రోజు మంచి రోజేనని నేను పొయ్యిని పూజిస్తున్నాను అనమాట. ఇంకా కొత్త వస్తువు అంటే మరి గంధం పూసి బొట్లు పెట్టి పాలు పొంగిస్తాం కదండి, నేను ఇంకా అదే చేస్తున్నాను.
సో, లాంగ్ వీడియోస్ కొంచెం మీరు చూడట్లేదు సరిగ్గా. కొంచెం సపోర్ట్ చేసి కొంచెం వీడియోస్ ముందుకు తీసుకెళ్ళండి. అప్పుడే కదా మాకు కొంచెం వాచ్ అవర్స్ కానీ, లేకపోతే సబ్స్క్రైబర్స్ కానీ వస్తారు. అండ్ ఇంకోటేంటనంటే ధనతెరస్ రోజు కూడా ఏంటంటే నేను ఇది ఆగ్నేయ దీపం అండ్ మామూలుగా పూజ చేసుకోవటం అవన్నీ చేసుకున్నాననమాట. సో, లైటర్ కూడా కొత్తది అండ్ ఫ్లవర్స్‌తో కొంచెం ఇలా డెకరేషన్ చేసుకున్నాననమాట. మీకు తెలిసిందే నా వీడియోస్ చూస్తే నాకు డెకరేషన్ ఎక్కువ ఇంట్రెస్ట్ అని. సో, కడ్డీలు ఎలిగించి పొయ్యికి బొట్లయి పెట్టుకొని, ఇక పూజిచ్చేసి, దండం పెట్టుకొని, పాలు పొయ్యి మీద పెట్టాననమాట. పా ఇదిగోండి ఇట్లా పొయ్యంతా సెట్ చేసుకున్నాను. చేసుకొని దండం పెట్టుకొని పాలు తీసుకున్నాననమాట. ఇక అదిగోండి లైటర్ ముందు అన్ని పొయ్యిలు వెలిగించాననమాట. శ్రీమాత్రే నమః. ముందేందో పెట్టంగానే రాలేదు. కొంచెం టెన్షన్ అనిపించింది. అంటే మరి పైప్‌కి గ్యాస్ అందాలి కదా! నా తొందర కాకపోతే. సో, ఇంకేంటంటే యాక్చువల్‌గా పాయసం చేస్తే బాగుండేది. బట్ ఆ రోజు ఏంటంటే ఇంక పండగ పనులు ఉంటాయి కదా! నెక్స్ట్ డేనే దివాళీ. అందుకని ఆ రోజు ధనతెరస్ రోజు ఏంటంటే నా బ్రదర్‌కి డ్రై ఫ్రూట్స్ అవి ఇస్తాననమాట ఎవ్రీ ఇయర్. ఇంకా అక్కడికి మా పుట్టింటికెళ్ళే హడావిడిలో కొంచెం పాలొక్కటే పొంగిద్దాం అన్న ఉద్దేశంతో పాలొకటే పొంగిచ్చాను. సో, ఫ్లేమ్స్ అన్నీ చూడండి ఎంత బాగా వస్తున్నాయి. న్యూ స్టవ్ కదా! 2 ఏమో బిగ్ సైజు, 2 మీడియం అనమాట. ఇది స్టవ్. ఇలాగా అన్బాక్సింగ్ చేసాము. ఇలా పూజించుకొని ఇలా వెలిగించాననమాట పొయ్యి. పాలు చక్కగా పొంగినియి. ఇక మా అబ్బాయి ఏంటంటే, "అన్నీ నువ్వే ఓపెన్ చేస్తావా? నేను కూడా ఓపెన్ చేస్తానని" ఇక రైస్ కుక్కర్‌కి కూడా కొంచెం బొట్టు పెట్టేసి రైస్ పెట్టేశాననమాట. ఇక మా అబ్బాయి అది స్విచ్ నేను ఆన్ చేస్తానని ఆన్ చేశాడు. ఈ లోపల ఏంటంటే పాలు కాగుతున్నాయి. పాలు పొంగినియి అనమాట. మా వారు అంటున్నారు, "నేను కొత్త పొయ్యి పాడైపోతదంటే" "లేదు పాలు పొంగనివ్వు కింద పడితే పడ్డాయిలే" అనని మా వారంటే, సరే కొంచెం పాలు కింద పడ్డాయి. అండ్ బయట ఏంటంటే ఆ రోజు ధనతెరస్ రోజు ఏదో దీపారాధన చేస్తే మంచిది అనంటే సింహద్వారం ముందల కుడివైపు చేశాననమాట. అండ్ ఇంకా యాజ్ యూజువల్ దీపాలు పెట్టి తులసి కోటకి దీపారాధన చేసుకున్నాను ధనతెరస్ రోజు. ఇక ఆగ్నేయ దీపంలో కూడా ఇలాగా అదేంటి అన్నపూర్ణాదేవిని కొత్తది విగ్రహం తెచ్చుకున్నాను. సో, ఇలా బియ్యము అవి అమర్చుకొని ఇలాగ పెట్టుకొని ఆగ్నేయ దీపం పెట్టుకున్నాను. ధాన్యాలవి పెట్టుకొని ధనతెరస్ రోజు అలా చేస్తే మంచిది అన్నారని నేను అలా ఆగ్నేయ దీపం దగ్గర ఇలా పెట్టుకొని ఆగ్నేయ దీపం పెట్టుకొని ఇంక ధనతెరస్ రోజు అష్టోత్తరం అది చదువుకొని అమ్మవారికి ఇష్టమైన పేలాలు ధనతెరస్ ఈవినింగ్ ఏంటంటే అన్నీ ఓపెనింగ్ చేసుకున్నాక నేను అమ్మవారిని ఇలా అలంకరణ చేసుకొని ఇలా అమ్మవారికి పేలాలు, కలాకండ్ అండ్ పాలు, పంచదార వేసి నైవేద్యం పెట్టుకొని అష్టోత్తరం చదువుకొని ఇది గవ్వలు శ్రీచక్ర గవ్వల ఆ గవ్వలు పెట్టి పూజ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా దీవాళి రోజు ఇక ఇలాగ పూలు అవన్నీ కట్టుకొని అలంకరించాననమాట. ఇంటి ముందల ఇలాగా ఫ్లవర్స్తో రంగోలీ వేసుకొని ఇలాగ చక్కగా నెక్స్ట్ డే దివాళీ అనమాట. ఇది దివాళీ రోజు ఇలాగ మొత్తము చక్కగా అలంకరణ చేసేసుకొని రంగోలీ వేసుకొని ఇదిగోండి దీపాలకి ఆయిల్ అది పోసుకొని అన్నీ ఇట్లా రెడీగా పెట్టుకున్నాను అనమాట. అంటే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను దీపారాధన చేసుకోవడానికి. సో, ఇంటి ముందలంతా తులసి కోటకి ఇలాగ డెకరేషన్ చేసుకొని దీపాలకి అన్నిటికీ ఫ్లవర్స్తో రంగోలీ వేసేసుకొని ఇలా పూలు అవన్నీ కట్టుకొని ఇంక ఇంట్లో కూడా అన్నిటికీ చక్కగా అలంకరణ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇది మా హాల్ అనమాట. క్యాండిల్ హోల్డర్స్తో ఎంత చక్కగా ఫ్లవర్స్ పెట్టుకొని ఇది హాల్లో ఇలా డెకరేట్ చేసుకున్నాను టీపై పైన. తర్వాత ఇది హాల్లోనే టీవీ యూనిట్ ముందలనమాట. అక్కడ ఇలా అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఇలా ఫౌంటైన్ ఒకటి పెట్టుకొని ఇలాగ అలంకరించుకున్నాను.
అంటే ఇప్పుడు దివాళీ అంటేనే మరి కలర్స్ ఆఫ్ లైట్స్, ఇంటి నిండా చక్కగా లైట్స్, దియాస్ అయి పెట్టుకోవటమే కదా. సో అన్నీ అమర్చుకున్న తర్వాత ఇంకా మా అబ్బాయి చేత ఏంటంటే నేను రెడీ అయిపోయి ఇంకా వెలిగిస్తున్నానమాట. నేను వెలిగిస్తానమ్మా అన్నాడు. సరే వెలిగించినాన. కొన్ని ఏంటంటే ఇప్పుడు మీకు తెలిసిందే కదా, వాటర్ వేస్తే లైట్స్ వస్తున్నాయి, కొన్ని క్యాండిల్స్ ఇలాగా. ఒక షార్ట్‌లో చూస్తే మీకు తెలుస్తుంది. మా లడ్డుగాడు కలరింగ్ చేశాడు పాట్స్‌కి, దియాస్‌కి. ఇంకా పూజ గది అయితే ఇంకా ఇలా రంగోలి వేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను. లైట్స్ అవి పెట్టుకొని, రివాల్వింగ్ లైట్స్ ఇలాగ అన్నీ పెట్టుకొని చక్కగా తోరణం అయి కట్టుకొని అలంకరించుకున్నాననమాట. చూడండి లోపలంతా చక్కగా అందంగా వేసుకున్నాను. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూడండి, చూసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా. ఎంతసేపు మీరు ఏ ఛానల్ అయితే ఐ మీన్ అంటే సెలబ్రిటీస్ వాళ్ళయే కాదు, కొంచెం కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా, మేము ఎలా చేస్తున్నాము ఏంటి అనేది. సో నేను ఇంకేంటంటే అన్నిటికీ ఇలా దీపారాధన చేస్తున్నాను, లైట్స్ అన్నీ. ఇంకా దీపారాధన చేసినాక పూజ చేసేసుకొని ఇదిగోండి అంతా దీపారాధన చేసేసాను. ఇక చేసిన తర్వాత పూజ గది ముందల ఇలాగా నా కౌంటర్ టాప్ దగ్గర అండ్ కిచెన్లో అంతా చాలా చక్కగా డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇంకా డైనింగ్ టేబుల్ పైన కూడా ఇలాగా అమర్చుకున్నాను అనమాట. స్వీట్ బాక్సెస్ అండ్ ఇలా ఫ్లవర్స్తో డెకర్ చేసుకొని షార్ట్లో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. మా అబ్బాయి నేను పోస్తాను నీళ్ళని వాడు సరదా పడుతున్నాడు. అండ్ నేను అన్నీ ఇదిగోండి దీపాలు ముట్టిస్తున్నాను. అన్నీ ఇలా ముట్టించేసాను అనమాట. అన్నీ డెకరేట్ చేసేసుకొని ఇంటి నిండా మనం డెకరేట్ చేసుకుంటేనే కదా ఆ లైట్స్ అప్పుడు దీపావళి ఫీల్ వస్తుంది. సో ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసుకొని ఇంకా ఇవన్నీ బయట పెట్టడానికి నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. ప్రమిదలన్నీ. సో ప్రమిదలన్నీ రెడీ చేసుకుంటున్నాను దీపాలు ముట్టించేసి. అండ్ ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఒక చిన్న షార్ట్ తీసుకున్నాను. యాజ్ యూజువల్ రీల్స్ అనమాట. అండ్ వంటగదిలో కిచెన్ యూనిట్ పైన ఇలాగ డెకరేట్ చేశాను. సెలబ్రేషన్ అని డ్రై ఫ్రూట్స్ అది పెట్టేసి పొయ్యి అది ఇలా చక్కగా ముగ్గులై పెట్టుకొని ఇలా నీట్గా అలంకరించుకున్నాను అనమాట. అంటే నా ఓల్డ్ స్టవ్ అయినా ఏదైనా ఇదిగోండి ఆ రోజు ఇలాగ అష్టలక్ష్మి దీపాలు పెట్టుకొని ఇవన్నీ ఇట్లా లైట్స్ ఫుల్ ఆఫ్ లైట్స్ అయి పెట్టుకొని డెకరేట్ చేసుకున్నాను చక్కగా ఓపిక్గా. యాక్చువల్గా నాకు హెల్త్ బాగాలేదు, ఈవెందో నేను అంతా డెకరేట్ చేసుకున్నాను. ఇది మా ఆఫీస్ రూము, అది కింద మా ఎంట్రన్స్లో అనమాట. ఆఫీస్ రూమ్లో కూడా ఇలా ముగ్గేసి దీపాలు పెట్టేసి బయట ఇంకా యాజ్ యూజువల్ క్రాకర్స్ కాలుస్తున్నాడు మా అబ్బాయి. చిచ్చుబుడ్డులు కాల్ చేస్తున్నాడు. బట్ నేను కాల్చలేకపోయాను, ఎందుకంటే అప్పటికే నాకు ఇంకా బాగా జలుబు ఎక్కువైపోయింది. సో పూజల వరకు చక్కగా డెకరేషన్ పూజలు అవి కంప్లీట్ చేసుకున్నాను. ఇక మా హస్బెండ్, మా బ్రదరు, మా అబ్బాయి క్రాకర్స్ కాల్చుకుంటున్నారు అనమాట. ఇంకా నేను పైన రైస్ అది కుక్ చేసుకుంటా ఇక ఐ మీన్ కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. అండ్ తర్వాత ఏంటంటే పైన రైస్ పెట్టేసి మళ్ళీ డాడీ షాప్ దగ్గర మా మెడికల్ షాప్కి వచ్చేసాను. ఇక మెడికల్ షాప్లో పూజ అది చేసేసుకొని ఇక డాడీ నేనేంటంటే క్రాకర్స్ కాలుద్దని డాడీ భూచక్రానికి పెడుతున్నాడు అనమాట. పెట్టు తాత అంటాడు మా అబ్బాయి. ఇక మా డాడీ ఏంటంటే అంటిందా లేదా అనుకుంటే డౌట్గా పెడుతున్నారనమాట. సో అక్కడ భూచక్రాలు అవి కొంచెం కాల్చుకొని ఇక అవి అన్నమాట మా దివాళీ సెలబ్రేషన్స్. సో ఈ మొత్తం చక్కగా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారు? మా దివాళీ సెలబ్రేషన్స్ మీకు నచ్చినాయా లేదా కామెంట్ చేయండి. అండ్ సపోర్ట్ చేయండి. లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్ లడ్డు వ్లాగ్స్. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.
అంటే ఇంకా యాక్చువల్‌గా ఏంటనంటే ఇంకో క్లిప్ యాడ్ చేశాను నేను. సో, మా తమ్ముడు కూడా ఇంకా షార్ట్స్ పెడుతున్నాడనమాట. సో, అంటే ఇంకా షాప్ దగ్గర నుంచి వచ్చినాక మళ్ళీ కొంచెం కాల్చారనమాట. అండ్ ఆ రోజు మ్యాక్సిమమ్ కొంచెం 11:30 అలా అయిపోయింది. ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ బాంబ్ అనమాట. ఏదో షార్ట్స్ అంటండి. సో, దివాళీ అయితే కలర్‌ఫుల్ దివాళీ చక్కగా చేసుకున్నాము. ఇంకా డ్యాడీది అన్నీ చూపిచ్చాను కదా! సో, ఇది మా దివాళీ సెలబ్రేషన్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.